హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు వైఎస్ఆర్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ కారుమూరి వెంకటరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమర్ గారు. మీకు మైరా మీడియా ప్రేక్షకులందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ సార్. జగన్ గారి మీద దాడి తర్వాత 4, 5 రోజులు గ్యాప్ వస్తుందని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. ఒక పక్క చూస్తే యెల్లో మీడియాలో కావచ్చు, లేదు టీడీపీ సోషల్ మీడియాలో కావచ్చు, కంటికి దెబ్బ తగిలితే కాళ్ళకి రెస్ట్ ఇవ్వమన్నారు అనేటువంటిది కామెంట్లతో వాళ్ళు విపరీతమైనటువంటి ట్రోల్స్ కూడా చేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ఒక్కరోజు రెస్ట్ తీసుకొని నేను ప్రజల్లోకి వెళ్ళాలి అని చెప్పి వెంటనే మళ్ళీ ఆయన డాక్టర్స్ ఒక 2, 3 డేస్ రెస్ట్ చెప్పినప్పటికీ కూడా ఆగకుండా ప్రజలతో మమేకం అవటానికి కావచ్చు, ఉన్న టైంని వినియోగించుకోవాల్సిన అవసరానికి బట్టి కావచ్చు, వెంటనే మళ్ళీ ఆయన నెక్స్ట్ డేనే మరలా యాత్ర స్టార్ట్ చేయటం, ఆ యాత్రలో వచ్చినటువంటి హ్యూజ్ రెస్పాన్స్. అంటే ఇప్పటి వరకు బస్సు యాత్ర ఒక ఎత్తు, రాళ్ల దాడి తర్వాత మరొక ఎత్తులాగా నిన్న గన్నవరం నుంచి కావచ్చు, లేదంటే గుడివాడకి కావచ్చు జరుగుతున్నటువంటి ర్యాలీలో వచ్చినటువంటి ప్రజలు కావచ్చు, బహిరంగ సభలో కావచ్చు. ఏం చెప్తారు సార్ అసలు దానికి సంబంధించి? అమర్ గారు, ఇక్కడ ఒక విషయం మనం గమనించాల్సింది, ఒక ముఖ్యమంత్రి గారి మీద హత్యాయత్నం జరిగిందన్నటువంటి విషయాన్ని ప్రజల్లోకి వెళ్లకుండా చేసి దాన్ని ఏదో డీవియేట్ చేయాలనేటువంటి ఆలోచనతో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీడియా, వాళ్ళ సోషల్ మీడియా వికృత చేష్టలు చూస్తా ఉన్నాం. అంటే ఎవరైనా కూడా ఒక ముఖ్యమంత్రి మీద దాడి జరిగితే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవరు అక్కడ చేసినా అది నిజంగా తెలుగుదేశం కార్యకర్తలు పాల్పడితే వాళ్ళ కార్యకర్తలైనా సరే అరెస్ట్ చేయండి, మాకు సంబంధం లేదని చెప్పాల్సినటువంటి వ్యక్తులు దీన్ని అసలు ఇదేదో దాడిలాగా కాదని, ఏదో వాళ్ళే చేయించుకున్నారని కొద్దిసేపు, ఏం చిన్న రాయితో కొడితే ఏమన్నా అయిద్దా మనిషికి అని కొద్దిసేపు, ఈ విధంగా చులకనగా, ఈ విధంగా అవహేళనగా మాట్లాడుతా ఉంటే ఖచ్చితంగా దీని వెనకాల తెలుగుదేశం పార్టీ ఉన్నది అనేది అర్థమవుతుంది కదా. నిజంగా తెలుగుదేశం పార్టీ మనుషులు లేకపోతే దీని వెనకాల తెలుగుదేశం పార్టీ చేయించకపోతే, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తూ దోషుల్ని త్వరగా పట్టుకొని నిజంగా అది ఏ పార్టీ కార్యకర్తలున్నా వాళ్ళ బొక్కలు ఎరగదీసి, వాళ్ళ మక్కలు ఎరగదీసి బొక్కలో వేసి ఏదైతే వాళ్ళ మీద శిక్ష పడేటట్టుగా చేయండి అని చెప్పాల్సినటువంటి రాజకీయ పార్టీలు చెప్పట్లేదు అని అంటే దానికి అర్థం ఏంటి? ఖచ్చితంగా ఇది ఒక పెద్ద కుట్ర జరిగిందని అర్థం కదా. ప్రజాస్వామ్యంలో ఒక వికృతమైనటువంటి క్రూరమైనటువంటి రాజకీయ క్రీడకి చంద్రబాబు నాయుడు తెరలేపాడు. అతని రాజకీయం అంతా అలానే ఉంటది. అతను డైరెక్ట్ గా ఎన్నికల్లో ఫేస్ చేయలేక అతను క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి ముందు ప్రయత్నిస్తాడు. దాని తర్వాత ఆయన మనీతో కొట్టి వాళ్ళని ఏదో ఒక విధంగా లోబర్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. లేదంటే ఓటర్లకి మద్యం మంచి లోబర్చుకోవడానికి ప్రయత్నిస్తాడు చంద్రబాబు నాయుడు. అలా అతను M6 అనే ఫార్ములాను ఉపయోగించి రాజకీయాలు చేస్తారు. మద్యంతో, మనీతో, మగవాళ్ళని అడ్డం పెట్టుకొని, మీడియాని అడ్డం పెట్టుకొని, మడ్రస్ అయినా చేయించి, మార్ఫింగ్ వీడియోల రూపంలో అయినా చేసి ఏదో ఒక విధంగా ఏదైతే అధికారాన్ని చేజిక్కించుకోవాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. దానిలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారిని ఈ లోకంలో లేకుండా చేయాలనేటటువంటి ఒక కుట్రతో జరిగినటువంటి దాడి అది. జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా అది కంటికో లేదంటే మీరు అన్నట్టుగా కణితికో తగిలితే ఈరోజు మనం అసలు మాట్లాడుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. అది ఊహించుకుంటేనే ఎంత ప్రమాదకరమైనటువంటి సంఘటన. దాన్ని విచారణ చేస్తున్నారు పోలీసులు. ఎవరున్నా కూడా ఖచ్చితంగా వదిలేటటువంటి పరిస్థితి లేదు. కాకపోతే ఒక విషయం అయితే స్పష్టంగా చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి వ్యక్తి మీద మీరు ఇటువంటి ప్రయత్నాలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అదరడు బెదరడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో 4 రోజులు యాత్ర మానుకుంటాడు అనుకుంటున్నారేమో. లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా బయట తిరగడు, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విధంగా దాడులు చేసేస్తే అనుకుంటున్నారేమో. రెట్టింపు ఉత్సాహంతో మేము బయటకు వస్తాం. జగన్మోహన్ రెడ్డి గారిని మీరు కొట్టే ప్రతి ఒక్క దెబ్బకి మేము పదునెక్కుతాం. జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ప్రతి కొట్టే దెబ్బకి బంతిని మీరు గోడకేసి బలంగా కొడితే ఎంత అదే వేగంతో ఏ విధంగా వస్తుందో మీరు జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేయాలనేటటువంటి ఆలోచన మీరు చేస్తే మేము అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో ప్రజల్లోకి వెళ్తాం. జగన్మోహన్ రెడ్డి గారిని 2009 నుంచి తొక్కేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని లేకుండా చేయాలని ప్రయత్నిస్తే ఏమైంది? రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాం. సో జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు చెప్తా ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరినే నమ్ముకొని రాజకీయాలు చేస్తా ఉన్నారు. ఒకటి పైన ఉన్న దేవుణ్ణి, 2 కింద ఉన్నటువంటి ప్రజల్ని.
సో ఇక్కడ ప్రజలని ఆశీస్సులు, అక్కడ దేవుడి ఆశీస్సులు ఉన్నంత కాలం జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి వ్యక్తిని వీళ్ళు ఏమీ చేయలేరన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నాం. ఇంకో విషయం స్పష్టంగా చెప్తా ఉన్నాం. సార్ జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు ఈ దాడులు చేయించారంటేనే మా విజయాన్ని మీరు ఆల్రెడీ ఒప్పుకున్నట్లు లెక్క. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు భారీ సీట్లతో దాదాపుగా క్లీన్ స్వీప్ చేసేటటువంటి దాంతో మళ్ళీ గెలవబోతున్నారు అన్నటువంటి ఆలోచన మీకు కూడా వచ్చింది. అటువంటి సర్వేలు మీకు కూడా వచ్చినాయి కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి వ్యక్తిని లేకుండా చేయాలనేటువంటి ఆలోచనకు మీరు తెరలేపారు. కానీ ఇక్కడ ఇన్ని కోట్ల మంది ప్రజలకు మంచి చేసినటువంటి వ్యక్తిని దేవుడు కాపాడుతాడు కదా సార్. ఆ ప్రజల ఆశీస్సులు కూడా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వైపే ఉంటాయి కదా. అందుకని నిన్న ఆయన అంది జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మీటింగ్ లో దేవుడు స్క్రిప్ట్ రాశాడు. మళ్ళీ నాకు ఒక గాయంతోనే పోయింది అని అంటే నేను మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నాను, ప్రజలకు సేవ చేయటానికి నన్ను దేవుడు మీ ముందు ఉంచాడు అని ఆయన నిన్న చెప్పాడు. రేపొద్దున అదే జూన్ 4వ తారీఖున రిజల్ట్ రాబోతా ఉంది. మే 13 జరిగేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీకి, పార్లమెంట్ కి తెలుగుదేశం పార్టీకి చెంప చిల్లుమనేలా ఘోరమైనటువంటి తీర్పు వాళ్ళకి ఇవ్వబోతా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పట్టం కట్టబోతా ఉన్నారని మాత్రం స్పష్టంగా ఈ రోజు మనకు అర్థం అవుతా ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు రాళ్ళదాడి మీద దాడి జరిగిన నెక్స్ట్ డేనే ఇటు తెనాల్లో పవన్ కళ్యాణ్ గారి మీద కావచ్చు, లేదంటే ఉత్తరాంధ్రలో చంద్రబాబు నాయుడు గారి మీద కావచ్చు, వాళ్ళ మీద కూడా రాళ్లదాడి జరిగినాయి. కానీ రాళ్ళు ఎక్కడో పోయి పడ్డాయి, వాళ్ళకి ఏం కాలేదు. కానీ ప్రతి చోట రాళ్లదాడులు జరుగుతున్నాయి అనేటువంటి దాన్ని చెప్పుకోవడానికి ఇటువంటి కార్యక్రమాలు అంటారా? అసలు ఎందుకు వాళ్ళు అటువంటి కార్యక్రమానికి తెరదీయాల్సిన అవసరం వచ్చిందంటే ఏం చెప్తారు సార్? నేను ఒక మాట చెప్తా, వాళ్ళే రాయలే ఎంచుకున్నారని నేనైతే అన్నాను. ఒక మాట, ఎవరు చేసినా తప్పే అంట. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి సభలో వేశారా, లేదంటే పవన్ కళ్యాణ్ సభలో వేశారా, లేదంటే ఇంకొకరి సభలో వేసినా ఎవరైనా అటువంటి చర్యలు పాల్పడితే ఖచ్చితంగా వాళ్ళ మీద శిక్ష విధించాలి. దీంట్లో నో డౌట్. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన తెల్లారే ఇద్దరు సభలో రాళ్ళు వేశారని అంటే కొద్దిగా అనుమానం కలుగుతుంది ఎవరికైనా. రెండోది డైవర్ట్ చేయడానికి వీళ్ళు ఇటువంటి స్టాండ్ తీసుకున్నారంటారా? అదే సార్, ఇప్పుడు జనరల్ గా వేశారనుకోండి, ఖచ్చితంగా మనం ఖండించాలి. నెక్స్ట్ రోజే అది కూడా ఇద్దరు సభల్లో, అసలు పవన్ కళ్యాణ్ సభలో అయితే రాళ్ళు వేయలేదు. ఆ పట్టుకున్న అతను ఎవరైతే ఉన్నారో అతను క్లియర్ గా చెప్తున్నాడు కదా, బాబు నేను పవన్ కళ్యాణ్ కలవటానికి వెళ్తే నా మీద ఇట్లాంటి అబండాలు వేసి తీసుకొని వచ్చారు అని చెప్పి ఆయన వీడియో కూడా రిలీజ్ చేశాడు. అది గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఇంకోటి చంద్రబాబు నాయుడు గారి దగ్గర జరిగింది అని అంటే, ఆయన చంద్రబాబు నాయుడు గారి దగ్గర పడలా. అది ఎవరో పూలు వేసేటప్పుడు పూల్లో చిన్న రాయేదన్నా అక్కడ పడి ఉండొచ్చు. దాన్ని ఆయన రాజకీయంగా వాడుకోవాలని ప్రయత్నించుండొచ్చు చంద్రబాబు నాయుడు. సో చంద్రబాబు నాయుడు రాజకీయంగా దాన్ని వాడుకున్నాడా లేదా అసలు నేను దాని గురించి వెళ్ళదలుచుకోవాలి. ఒకవేళ నిజంగా వేస్తే ఖచ్చితంగా తప్పే. వాళ్ళ మీద ఎవరున్నా కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సింది అనేది మా వర్షన్. మేము క్లియర్ గా ఉన్నాం ఆ విషయంలో. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద చీకట్లో గులకరాయి పడిందంట, నా మీద ఇదిగో చీకట్లో పడలేదు, మాట్లాడేది ఇది డ్రామా అంటాడు చంద్రబాబు నాయుడు. నువ్వు డ్రామా అన్నావు కదా, నేను అడుగుతున్నా, నువ్వు కూడా కొట్టించుకో మరి. అట్లానే మరి కొట్టించుకొని నీకు కూడా బలంగా చూసి కొట్టించుకుంటావు నువ్వు. రాజకీయంగా సింపతి వచ్చేస్తా అంటున్నారు కదా, కొట్టించేసుకుంటావా? అంటే నువ్వు అలిపిరిలో దాడి చేయించుకుని నువ్వేనా అప్పుడు రాజకీయంగా సింపతి కోసం? అలిపిరిలో దాడి చేయించుకుని సింపతి కోసం నువ్వే చేయించుకున్నావా? తప్పు కదా. నక్సలైట్లు చేశారంటాను. చంద్రబాబు నాయుడు సింపతి కోసం చేయించాడని నేను అంటలా. కానీ వాళ్ళు అంటారు అలాంటి, ఎందుకంటే వాళ్ళు మనుషులు కాదు కదా. మానవత్వం లేనటువంటి ఒక క్రూరమైన మృగాల కంటే డేంజరస్ వ్యక్తులతో ఈరోజు మేము రాజకీయాల్లో పోరాడుతా ఉన్నాము. మేము మనుషులతో రాజకీయాల్లో ఈరోజు పోరాటలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా పోరాడుతుంది క్రూరమైన జంతువుల కంటే డేంజరస్ వ్యక్తులతో మేము పోరాడుతా ఉన్నాం. మానవత్వం మర్చిపోయి అసలు జంతువుల కన్నా ఎక్కడన్నా ఉంటదేమో, కానీ వీళ్ళకు ఉండదు. ఒక ముఖ్యమంత్రి గారి మీద హత్యాయత్నం జరిగితే వీళ్ళు మాట్లాడేటటువంటి మాటలు, వీళ్ళు చేసేటటువంటి హేళన, రాయే కదా, అదే రాయి తీసుకుని మిమ్మల్ని కొడితే అదే రాయి మీ సభలో ఏడో కింద పడితేనే రాద్ధాంతం చేస్తారే. అదే ఒక ముఖ్యమంత్రి గారికి, ఒక మాజీ దేవాదాయ శాఖ మంత్రి గారికి జరిగితే, ఆయనకైతే వెల్లంపల్లి గారి పరిస్థితి అయితే చాలా సివియర్. అది చూసుంటారు మీరు. జరిగితే అవహేళన చేస్తారా అంటే ప్రజలను కూడా గమనించమని చెప్తా ఉన్నాం. ఎందుకంటే మనం ఎటువంటి వ్యక్తులతో రాజకీయాల్లో ఉన్నాం. హుందాతనం లేకుండా ఒక వ్యక్తి మీద దాడి జరిగితే సాక్షాత్తు ప్రధానమంత్రి గారి నుంచి, అదేవిధంగా పక్కన ఉన్నటువంటి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారి దగ్గర నుంచి, పక్కన ఉన్నటువంటి తెలంగాణలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కావచ్చు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కావచ్చు, లేదంటే మీరు అన్నట్టుగా అక్కడ
ముఖ్యమంత్రిగా వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు కావచ్చు, అందరూ కూడా దీన్ని ఖండిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు త్వరగా కోలుకోవాలని చెప్పి వాళ్ళు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీర్వాదాలు ఇస్తుంటే వీళ్ళు మాట్లాడే మాటలు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు, ఆ ప్రతిపక్ష నాయకుడు కొడుకు, ఆ ప్రతిపక్ష నాయకుడికి ఇంకో దత్తపుత్రుడు, వీళ్ళు మాట్లాడే మాటలు రాయే కదా, రాయి తీసుకుని కొట్టేస్తే మనిషి చచ్చిపోతాడా, రాయి తీసుకొని కొడితే ఏమైనా అయిపోయిద్దా, ఏమైంది చిన్న గాయమే కదా, దానికి అసలు దానికోసం ఈ కుట్లు వేయాలా, ఇదే అండి. ఇట్లాంటి సమాజంలో మనం బతుకుతా ఉన్నామా? సో దయచేసి ప్రజలను కూడా గమనించమని చెప్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి వ్యక్తి పేదల కోసం నిరంతరం పాటుపడుతూ ఉంటే, పేదలకి ఇంగ్లీష్ మీడియం వద్దు అని చెప్పి ఏదైతే తెలుగు మీడియమే ఉండాలి, పేదలు ఇంగ్లీష్ లో చదువుకోకూడదు అని చెప్పేటటువంటి ఒక కార్పొరేట్ శక్తులతో జగన్మోహన్ రెడ్డి గారు యుద్ధం చేస్తా ఉన్నారు. అదే విధంగా పేదవాడికి మంచి జరగాలి, పేదవాడికి ఏదైతే ఇల్లు ఉండాలి అనేటటువంటి ఆలోచనతో 31 లక్షల మందికి ఇల్లు కట్టిస్తా ఉంటే దాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి ఒక మాఫియాతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు యుద్ధం చేస్తా ఉన్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పేద పిల్లలకి ట్యాబులు అందిస్తూ ఏదైతే ఇంగ్లీష్ మీడియం విద్యతో పాటు ఐబీ సిలబస్ తీసుకొని వచ్చి ఈరోజు పేదవాడు ఈరోజు కార్పొరేట్ స్థాయికి ఎదగాలని ఆలోచన చేస్తుంటే వద్దనేటటువంటి వ్యక్తులతో యుద్ధం చేస్తా ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తా ఉంటే వాళ్ళకి ఎందుకు ఇస్తారు ఈ సంక్షేమ పథకాలు అని చెప్పి వ్యతిరేకిస్తున్నటువంటి ఒక కార్పొరేట్ శక్తులతో యుద్ధం చేస్తా ఉన్నాం. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు 1000 రూపాయలు దాటిన వాళ్ళకి ఆరోగ్యశ్రీలో ఉచితంగా ట్రీట్మెంట్ అందించేలాగా 25 లక్షల వరకు రూపాయల వైద్యం వరకు వాళ్ళకి ఉచితంగా అందించేటటువంటి సిస్టమ్ తీసుకొని వచ్చి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొని వస్తే మా హాస్పిటల్లో మూతపడతాయి అనేటటువంటి కొన్ని కార్పొరేట్ శక్తులతో యుద్ధం చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అల్టిమేట్ గా ఈరోజు పేదల తరపున పోరాడుతున్నటువంటి, పేదలకి మంచి చేయటం కోసం ఎందాకైనా సిద్ధమని పోరాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారుతో అవతల పెత్తందారులు నీవు పేదవాడికి మంచి చేస్తే మేం కూడా ఎందాకైనా పోతామని చెప్పి చూపించేటటువంటి కుట్రలో భాగం ఇది. ఎందుకంటే ఒక రాజధాని అంట్లో అమరావతి అనే ఒక మాఫియాతో పోరాడాం, అదే విధంగా ఎడ్యుకేషన్ మాఫియాతో పోరాడుతా ఉన్నాం, అదే విధంగా మెడికల్ మాఫియాతో పోరాడుతా ఉన్నాం. అలాంటి మాఫియా శక్తులకి ఈరోజు పెద్ద దిక్కుగా చంద్రబాబు నాయుడు అవతలు ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ఏమో పేదల పక్షాన్ని యువతలు ఉంటే ఈ జరుగుతున్నటువంటి యుద్ధంలో భాగంగా పేదవాడి తరపున యుద్ధం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి వైపు, జగన్మోహన్ రెడ్డి గారిపై పెత్తందారులు చేసినటువంటి హత్యాయత్నం ఇది. పెత్తందారుల వర్గాల్లో చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తిని, చంద్రబాబు నాయుడు వ్యక్తి ఆ పెత్తందారులకు కొమ్ము కాస్తూ జరిగినటువంటి ఈరోజు ఈ హత్యాయత్నంగా మేము భావిస్తా ఉన్నాం. ఖచ్చితంగా నిజాలు నిగ్గు తేలుతాయి. ఎందుకంటే సిపి గారు కూడా నాలుగు ప్రెస్ మీట్ పెట్టి దానికి సంబంధించి కొంత ప్రోగ్రెస్ ని తెలియజేయడం జరిగింది. ఎవరున్నా కూడా ఎవరు ఏ వ్యక్తులున్నా, ఎంత పెద్ద వ్యక్తులున్నా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు వాళ్ళని వదిలిపెట్టేటటువంటి ప్రసక్తి లేకుండా ఖచ్చితంగా పోలీసులు వాళ్ళ మీద విచారించి నిజాలు నిగ్గు తేల్చి దీని మోటివ్ ఏంటి, ఏ విధంగా ఎవరు చేయించారు, దీని వెనకాల ఏం జరిగింది అనేది సమగ్రంగా తేలాలని చెప్పి ఈరోజు ఒక సామాన్య వ్యక్తులుగా, పౌరులుగా ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నారు. ఐ థింక్ త్వరితగతిన దీని మీద పురోగతి వస్తుందని చెప్పి మేము కూడా భావిస్తా ఉన్నాం. ఇంత జరిగినా కూడా వెంకటరెడ్డి గారు, ఈ దాడికి జరిగిన రోజు కావచ్చు లేదా దానికి ముందు రోజు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు తాడికొండ వేదికగా చేసినటువంటి కామెంట్లు, రాళ్లతో కొట్టండి, ఏ రాయితో దొరికితే ఆ రాయి తీసుకుని కొట్టండి, ఏది దొరికితే దాంతో తరిమి కొట్టండి అనేటువంటి కామెంట్లు చేశారు. ఆ తర్వాత కూడా నిన్న రాజాంలో కావచ్చు, అలాగే పలాసలో కావచ్చు ఆయన చేస్తున్నటువంటి కామెంట్లు చూస్తే గాజు గ్లాసును చేతిలో పట్టుకుని కూర్చోండి, ఎవడొచ్చినా సరే పొడిచేసేయండి అని చెప్పినటువంటి కామెంట్లు చేస్తున్నారు. ఇంత జరిగిన తర్వాత కూడా ఇలాంటి కామెంట్లు చేయటాన్ని ఎలా చూడాలి అసలు? అంటే అసలు వాళ్ళ మోటివ్ ఏందంటారు అసలు? నేను చెప్పాను కదా సార్ ఇందాక, ఒక రాజకీయ వికృత క్రీడకి ఈరోజు చంద్రబాబు నాయుడు తెరలేపాడు. ప్రజాక్షేత్రంలో ప్రజల ఓట్ల ద్వారా గెలవలేనటువంటి వ్యక్తులు అవతలున్నటువంటి వ్యక్తుల్ని భౌతికంగా లేకుండా చేసి మేము గెలిచేసామని చూపించుకునేటటువంటి ప్రయత్నంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి హత్యాయత్నం. దానికి సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడు 45 ఏళ్ల రాజకీయ అనుభవం చెప్పుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా ఎదుర్కోలేక కొన్ని రాజకీయ పార్టీతో కలిసి వచ్చాడు. అయినా కూడా అతనికి ఎక్కడా కూడా కనీసం కొన్ని సీట్లన్నా గెలిచేటటువంటి అవకాశం ఎక్కడ కనపట్టలేదు. కాబట్టి భౌతికంగా జగన్మోహన్ రెడ్డి గారిని లేకుండా చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఉండదు అనేటటువంటి ఆలోచనలో భాగమే ఇది. అందుకనే డైరెక్ట్ గా ఆయన అంటున్నాడు, ప్రతి ఒక్కళ్ళు రాళ్ళు తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టండి అంటాడు చంద్రబాబు నాయుడు. ఏది కనపడితే అది తీసుకొని కొట్టండి, దున్నపోతూ ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారంటే అర్థం ఏంటి సార్? అంటే డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారిని చంపేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇస్తున్నట్టుగా క్లియర్ గా కనపడతా ఉంది.
రెండోది గాజు గ్లాస్ తీసుకొని వచ్చి దాన్ని పరాపరా కోసేసి చేయాలంట. అదే చంద్రబాబు నాయుడు గారి మీద చేస్తే యువతల వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యి ఇది తప్పు చంద్రబాబు నాయుడు గారు. రాజకీయం కోసం మనుషుల్ని లేకుండా చేయాలని చేయటం అనేది ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఏం చేశారా జగన్మోహన్ రెడ్డి గారు? పేదవాడికి మంచి చేయటం కోసం 2,70,000 కోట్ల రూపాయలు ఒక్క రూపాయి అవినీతి లేకుండా ఈరోజు ప్రజలకు అందించడం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్ప. పిల్లలు చదువుకోవాలని చెప్పి అమ్మఒడి కార్యక్రమం ద్వారా 15,000 రూపాయలు ఇస్తాం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్ప. ఈ రాష్ట్రంలో ఏదైతే శ్రీకాకుళం నుంచి నెల్లూరు దాకా ఉన్నటువంటి కోస్టల్ కారిడార్లో 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్ల నిర్మాణాలని ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈరోజు నిర్మించడం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్ప. 101 సంవత్సరాల్లో ఉన్న మెడికల్ కాలేజీలు 11 అయితే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి ఈ 58 నెలల కాలంలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలు చేపట్టి 5 మెడికల్ కాలేజీలకు ఆల్రెడీ అడ్మిషన్స్ కూడా తీసుకోవడం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్ప అని అడుగుతా ఉన్నా. నాన్ డీబీటీ ద్వారా 1,70,000 కోట్ల రూపాయలు ఈ రోజు ప్రజలకు నేరుగా అందించడం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్ప. రెడ్డి గారు పేదవాడికి మంచి చేయాలనేటువంటి ఆలోచనతో ఈ రోజు నిరంతరం పాటుపడతా ఉంటే అది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పు అని చెప్పి మీరు అందరూ అనుకొని జగన్మోహన్ రెడ్డి గారిని లేకుండా చేయాలని అనుకుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ కాదు. మేము ఇలాంటివి ఎప్పుడో చూసాం, చాలా చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ లీడర్ గా ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారిని చంపేయాలని చెప్పి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో ఏదైతే శ్రీనివాసరావు అనేటటువంటి వ్యక్తి చేత జగన్మోహన్ రెడ్డి గారిని కోడి పందాలకి ఉపయోగించేటటువంటి పదునైనటువంటి కోడి కత్తితో చంపేయాలన్నటువంటి ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు 10 రోజులు రెస్ట్ తీసుకున్నాడు తప్ప ఎక్కడా కూడా విశ్రమించాల. ప్రజల కోసం నిరంతరం మళ్ళీ తిరిగాడు పాదయాత్రలో. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆయన్ని లేకుండా చేయాలనేటటువంటి ప్రయత్నం చేసి ఆగుతాం అనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారి జీవితం మొత్తం ప్రజలకు అంకితం. జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం ప్రజల కోసమే పని చేస్తా ఉంటారు. సో జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఏదో చేయాలని అనుకుంటే ఏమీ కాదు చంద్రబాబు నాయుడు గారు. అది రేపొద్దున మళ్ళీ మీకే రివర్స్ కొట్టిద్ది. సో జగన్మోహన్ రెడ్డి గారికి ఎల్లవేళ ప్రజల ఆశీస్సులు ఉంటాయని మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకుంటాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి జగన్ గారి మీద జరిగినటువంటి దాడికి సంబంధించి కావచ్చు, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలకు సంబంధించి వెంకటరెడ్డి గారు ఇచ్చినటువంటి విశ్లేషణ. ఇది నాటి ఇంటర్వ్యూ. మరో గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.